అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఈ మూడో దఫా కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈరోజు 3 ప్రాంతాల్లో మరి ఆయన పర్యటన సాగింది. సాయంత్రం సాగినటువంటి పీలేరు కాన్స్టిట్యున్సీలో కలిగిరిలో మరి లాస్ట్ సభ జరిగింది. ఈ లాస్ట్ సభ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో మరి ఆయన సొంత ఊర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉమామహేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి. మనం చూసాం ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి సొంత ఊర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీరన్న ప్రాధాన్యత ఏం లేదు అక్కడ, ప్రాధాన్యత లేదు. ఏంటి ప్రాధాన్యత? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మూడు సభలు పెట్టాడు. అవును, మూడో సభ ఇది. మూడో సభలో కూడా 3:30 గంటలు అంటే మంచి ఎండలో. అవును, ఎండలో కూడా 4 కిలోమీటర్లు జనాలు క్యూ ఉన్నారు. ఏమే ఇక్కడ ప్రాధాన్యత ఏం లేదు. మీకు చెప్పుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక మాట తప్ప ఆయన కామన్ గా పోయే ఊర్లలో ఇది ఒక ఊరు అంతే. అంతేనా? అంతకుమించి ఏం లేదు, దృష్టి లేదు, ఏం లేదు. అది మీకుంది. పైగా మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు పోటీ చేస్తున్నాడు అక్కడ. అదేంటున్నా. కాబట్టి అక్కడ ప్రాధాన్యత ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి 175 కాన్స్టిట్యున్సీలో ఎలాగో అలాగే పిల్లర్ ఒక కాన్స్టిట్యున్సీ, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక క్యాండిడేట్. 25 ఎంపీల్లో ఇతను ఒక ఎంపీ, 175 ఎమ్మెల్యేలలో ఇతను ఒక ఎమ్మెల్యే. అంతే. చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా కానీ ఇక్కడ మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పక్కన మిథున్ రెడ్డి ఉన్నాడు, ఆ పక్కనే మరి ఫాదర్ పెద్దిరెడ్డి ఉన్నారు. ఇంకోటి చెప్తున్నా, అక్కడే మిథున్ రెడ్డి కంటెస్ట్ ఎంపీకి, పక్కన చింతల రామచంద్రారెడ్డి పీలేరు ఇప్పుడు వీళ్ళ తమ్ముడి మీద నిలబడి వెనకాల పెద్దిరెడ్డి గారు ఉన్నారు. అది కామన్ కదా. ప్రోటోకాల్ ప్రకారము ఎంపీ క్యాండిడేట్ ఉంటాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడు, లోకల్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు. అవునయ్యా, వాళ్ళ ఊర్లో వాళ్ళు కంటెస్ట్ చేసిన పర్సన్ తప్ప వేరే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వీళ్ళేమో ఆర్టిస్ట్ తెచ్చుకోవాలా, హీరోయిన్ తెచ్చుకోవాలా. హీరోయిన్ తీసుకుని నా పక్కన తిరగనమ్మా నాకు చెప్పండి, హీరోయిన్ అని చెప్పుకోలే కదా. వాళ్ళు ఎవరైతే నిలబడినారో వాళ్ళు మాత్రం ఉన్నారు, మిగతా ఎవరు ఉన్నారా చూడండి మీరు ప్రేమలో, మిగతా ఎవరిని ఉన్నారా? కానీ అంటూ ఉన్నారు, చాలా చాలా దృష్టి పెట్టారు అక్కడ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని చోట్ల దృష్టి పెడతారు? మీ పిఠాపురం పెడతారా, మంగళగిరి పెడతారా, కుప్పం పెడతారా, పీలేరు పెడతారా, రాజంపేట పెడతారు? ఎన్ని పెడతారు? వీళ్ళకు ఎక్కడ ఇప్పుడు మిథున్ రెడ్డి టార్గెట్, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్, మన ఇక్కడ కేసీఆర్ నాని, ఇప్పుడు మన అవినాష్, కొడాల నాని, వంశీ వీళ్ళ టార్గెట్. ఏ ఊరికి పోతే వీళ్ళే టార్గెట్. వీళ్ళకి అది చూసా రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లు ఏం రాసుకుంటావో ఆ రెడ్ బుక్ మీద. ఇప్పుడు మర్చిపోయిన ఒక్క మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కలిసి ఎందుకు క్యాన్వాస్ రాలేకున్నారు? ఎందుకు రావట్లేదు అంటారు? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆడ కంటెస్ట్ పర్సన్స్ నే నన్ను క్వశ్చన్ చేసావు. లోకల్ నిలబడి ఎమ్మెల్యే కనపడాలి లేదా? ప్రజలకి కనపడాలి కదా, ఎంపీ క్యాండిడేట్ కనపడాలి కదా, లోకల్ మినిస్టర్ కనపడాలి కదా. వాళ్ళు తప్ప ఎవరు ఉన్నారు అక్కడ? ఇక్కడ మీ మాత్రం అందరినీ హీరోయిన్లు తీసుకొచ్చి ఆర్టిస్ట్ తీసుకొచ్చి ప్రచారం చేయట్లే వాళ్ళు. ఎందుకు? వాళ్ళ ప్రజలకు మంచి చేశారు, ప్రజల కోసం ఉన్నారు, ప్రజలకు చేశారు కాబట్టి వాళ్ళకి వేరే వాళ్ళతో అవసరం లేదు. మీరేం చేస్తున్నారు? హీరోయిన్లు దొరకలేదు, లేకపోతే వాళ్ళు కూడా తెచ్చి ప్రచారం చేసుకునే వాళ్ళు. నాకు తెలిసి జయప్రద రేపు మన్నాడు వస్తుంది అనుకుంటా. అమ్మ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది, పిలిస్తే రెడీగా ఉంది ప్రచారం చేయడం. ఉమ్మడి సభ్యుల తరఫున, కూటమి తరపునే, ఉమ్మడి అభ్యర్థుల తరపున. ఉమ్మడి అభ్యర్థులకే అవసరము, జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తిరుగుతున్నాడు. ఏంటి ఎలా ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉన్న లీడర్స్ తప్ప ఆయన పక్కన ఉండేది ఆయన పరిచయం కూడా చూడండి మీరు. కలిగిరి ఎలా చెప్తున్నాడు ఆయన? కలిగిరిలో ఆయన ఏం చెప్పాడు? ఏ విధంగా చూస్తారు? ఇంకోటి చెప్తున్నా, స్పందన. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు ఎన్ని కూతలు కూసినావు. ఎవరు? పెద్దిరెడ్డి గురించి మాట్లాడినావు, మిథున్ రెడ్డి గురించి మాట్లాడినావు, వీళ్ళు సారాయి వ్యాపారాలు అన్నావు, కాలు పట్టుకున్నాడు అన్నావు. ఈ కాదు జరిగిందాడ. సీఎంగా ఉన్నప్పుడు సత్యసాయి ట్రస్ట్లో 500 కోట్లు డబ్బులు తీసుకుంది నువ్వే. ఆ రత్నాకర్ అనే మనిషిని, ఆ ట్రస్ట్ చైర్మన్ని లేకుండా చేసింది నువ్వు. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఒకటి, ఈయన మంచి మాటకారి కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళు మాటకారులు కాదు, చేతకారులు వీళ్ళు. మాటకారి, మాటలతోనే చేస్తాడు, మాటలతోనే సీఎం పదవి తెచ్చుకున్నాడు. చీకట్ల కాలు పట్టుకొని తెచ్చుకుంది ఆయన. వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఏది ఉన్నా వీళ్ళ పనులు చేసుకొని ప్రజలకు రూపాయి
మంచి చేసినామా చేసే ఓట్లు అడుగుతారు కానీ మాటలతో. అందుకే మాటలతో ప్రజలు నమ్మరనడానికి కారణం ఏంటంటే వాళ్ళ తమ్ముడు 2 సార్లు ఓడిపోవడానికి కారణమే. కరెక్ట్. నువ్వు సీఎంగా పనిచేస్తూ నువ్వు పోటీ చేయలేదంటే అప్పుడు ఏమని అర్థము? ఓకే, పోనీ నువ్వు పోటీ చేయకపోతా తమ్ముని ఆడికి పంపించావు, తెలుగుదేశంలోకి పంపించావు, 2 సార్లు ఓడిపోయా, ఇప్పుడు బీజేపీలో చేసినావు, మళ్ళీ ముగ్గురు ఒకటే. అది ఇంకోటి ఏంటంటే చెప్పకూడదు, నీచంగా ఉంటుంది మాట. ఏమే మన భార్య పక్కన పోతే ఎట్లుంటుంది, బాధ ఉంటుందో, వాళ్ళు చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి చూస్తుంటే అంతకన్నా ఎక్కువ బాధ వేస్తుంది నాకు. మీకా? ఏంటి ఏంటి ఆ బాధ? అంతా వాళ్ళ బై బర్త్ వాళ్ళ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంత బద్ధ శత్రువులు వాళ్ళు. అంటుంటారు మామూలుగా అందరూ ఎలక్షన్స్ ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. కిరణ్ కుమార్ రెడ్డి ఏమే ఏదైనా సాధ్యమే, కలుస్తారు పోతారు, చెప్పుకోవడానికి బాగానే ఉంటది. కానీ నిశ్చితంగా నా మాదిరి పరిశీలించే రాజకీయ నాయకులు విశ్లేషకులకి అయితే నాకు నచ్చల, అంతకన్నా బాధపడ్డా. దాని బదులు ఇట్లాంటి రాజకీయాలు చూడకుండా ఉండడం మేలు అనిపిస్తుంది. కళ్ళు మూసుకోవడం బెటర్ అనిపిస్తుంది. కానీ కలిసారు, పోటీ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తమ్ముడేమో టీడీపీ, అన్నేమో ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకటే మూడు. ఇప్పుడు కలిసి పోటీ ప్లానింగ్. నెక్స్ట్ బీజేపీ వస్తుందేమో బయట పైన. ఏమే ఇక్కడ ఏదో పొరపాటున అయితానేమో ఎంపీ. ఏమే ఏ చెట్టు లేని చోట ఆమ్లం చెట్టు మహావృక్షం అంట. ఓకే, బీజేపీకి ఒక సీట్ రాదు. పొరపాటున ఏమన్నా నేను బీజేపీ తరఫున ఒక సీట్ వస్తే నాకు మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ అడగచ్చు. కానీ ఇప్పటికే అడగచ్చు. ఒకటి మిథున్ రెడ్డి 2 సార్లు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేశారు అక్కడ. అంటే 3ోసారి కూడా మిథున్ రెడ్డి గారిని రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అతన్ని టచ్ చేసి ఇది కూడా లేదు. ఇది 100% రాసి పెట్టుకుని ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, సమస్య లేదు. కానీ కొంతమంది అంటున్నారు ఉమా గారు 2 సార్లు కూడా సరైన క్యాండిడేట్ లేక, సరైన అభ్యర్థి లేక గెలిచారు. అంటే అప్పుడు పెట్టిన బీజేపీ, అప్పుడు 2014లో బీజేపీ అలయన్సే. అంటే అప్పుడు టీడీపీకి బీజేపీకి సరైన క్యాండిడేట్ అంటే పురంధేశ్వరి సరైన క్యాండిడేట్ కదా. 2019లో నిలబడిన క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ కదా. ఓకే, అంటే అప్పుడు మీరు ఒప్పుకుంటున్నారా? అంటే ఇంతకుముందు మేము పిచ్చోళ్ళని పెట్టుకున్నాము, ఇప్పుడు పోటుగాడు వచ్చాడనే, ఇప్పుడు సరైన వ్యక్తి వచ్చాడు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు కదా. ఈ 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి ఏమైనాడు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఒకటి. రెండోది, ఇంతకుముందు ఏంది బయట క్యాండిడేట్ కాబట్టి వాళ్ళ గురించి తెలియదు, ఏదో సానుభూతి వాళ్ళకి 4 ఓట్లు వేస్తారు. ఇక్కడ నీ బతుకంతా తెలుసు. నువ్వు సీఎం అయిన తర్వాత ఒక్క కాన్స్టిట్యున్సీ తప్ప ఒక పక్కన ఒక రోడ్డు ఇలా, మాది కూడా పక్క మండలమే వస్తుంది, ఒక మండలం దాటిన తర్వాత ఒక్క రోడ్డు ఇలా. ఏమి ఇంతియాజ్ అహ్మద్ అని అప్పుడు ఈయన మీద పోటీ చేసి ఓడిపోయింది కానీ అతనికి పిలిచి ఆర్టీఓ రైట్ యాక్ట్ కమిషనర్ పోస్ట్ ఇచ్చాడు. అతనికి 100 కోట్లు ఇచ్చాడు. ఎందుకు? నెక్స్ట్ ఎలక్షన్స్ గెలవాలని. ఎంతసేపు సీఎంగా పనిచేసే మనిషి ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీకి మంచి చేయాలనుకుంటాడా, నా కాన్స్టిట్యున్సీ గెలవడానికి పని చేయాలనుకుంటాడా? అక్కడే అర్థమైపోయింది సీఎం అర్హత లేదు. ఆ సీఎం చేయడానికి కూడా ఈ మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారే 2009లో రాజశేఖర రెడ్డి పిలిపించి చెప్తే వీళ్ళు సపోర్ట్ చేసి గెలిచాడు, ఎమ్మెల్యే అయినాడు కాబట్టి అటుదారన్న సీఎం అయినాడు, లేకపోతే అది కూడా లేదు వాళ్ళకి. కానీ కాళ్ళు పట్టుకుంటే ఇచ్చాను, లేదా కాళ్ళు పట్టుకుంటే నాకు రాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు పంచాయతీ చేరాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఉచ్చలు తొక్కాడు కాబట్టి ఈయన కూడా బుద్ధులు వచ్చినాయి అబద్ధాలు చెప్పడం. సరే నీ కాలు పట్టుకున్నా ఎప్పుడు 5 సంవత్సరాల ముందర 10 సంవత్సరాల ముందు ఆయన సీఎంగా ఉండింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు గుర్తు రాలేదు, మర్చిపోయినావా? అంటే ఆయన అన్నాడు కదా రాత్రి వచ్చాడు మంది అయినాడేమో అనుకున్నా, మళ్ళీ పొద్దున్న వచ్చాడు అన్నాడు కదా. నువ్వు 10 సంవత్సరాల మంది ఆగున్నావు, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు మేలుకున్నావా? ఏం మాట్లాడి కాదు కదా, సమయం వచ్చింది అనుకో. ఎందుకు చెప్పడానికి సమయం ఎందుకండి? ఈ రోజు నాకేం తెలుసు, నేను ఇప్పుడే చెప్తా, లేదంటే సందర్భం వచ్చినప్పుడే రావచ్చు. అదే అంటున్నా, సమయ సందర్భం ఏంటి అంటే నీ దగ్గర విషయం లేదు. ఏమే నీకు ఎప్పుడు అనుకూలంకి వస్తే అప్పుడు వస్తావా? అది కాదు రాజకీయం. సమయం ఉన్నా లేకపోయినా పొలిటీషియన్ అన్నోడు ఎలా ఉండాలంటే 24/7 ప్రజల దగ్గర ఉండాలి. వాళ్ళు తిరస్కరించినా ఉండాలి, యాక్సెప్ట్ చేసినా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి 2014లో వద్దన్నారు, అట్లా ఆగిపోయినాడా? ఓడిపోయిన 3వ రోజు మళ్ళా ఈస్ట్ గోదావరి ఏదో ఒక చిన్నది జనాలు చనిపోతే వెళ్ళాడు, ఓడిపోయినాడు. నన్ను ప్రజలు వద్దున్నాడు, నేను కాముకున్నాడా? అప్పటి నుంచి మళ్ళీ 19 గెలిచాడు, 150 సీట్లు ఇచ్చారు ఆయనకి. కానీ మరి టీడీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళ మీద తమ్ముళ్ళు అన్న తమ్ముడు మీద విశ్వాసం లేకపోతే, లేదా గెలుస్తారనే ఒక నమ్మకం లేకపోతే
రెండు పార్టీలు అన్నదమ్ములకు ఎందుకు సీట్ ఇచ్చారనుకుంటున్నారు కదా, అదే చెప్తున్నా. అదే కదా. ఎట్లా ఓడిపోయే సీటు, ఓడిపోయే సీట్ అని రాజంపేట ఓడిపోయే సీటే, పిల్లేరు ఓడిపోయే సీటే. ఆల్రెడీ అన్న తమ్ముడు 2 సార్లు ఓడిపోయాడు, అన్న తమ్ముడు 3వ సారి, అన్న ఫస్ట్ సారి ఓడిపోతున్నారు. ఏమే వాళ్ళకి ఓడిపోవడం కొత్త ఏం కాదులే, ఆల్రెడీ ఓడిపోయినారు. ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోవడం. కాబట్టి ఏంది, చంద్రబాబు నాయుడు మహామేధావి. ఏమే ఆయన వీళ్ళకు తెలుసు, అతనికి తెలుసు. ఏదన్నా ఒక ఆశ, ఏదో మొత్తం మీద బీజేపీలో ఒక సీటు గెలిచలేమా, ఆ గెలిస్తే మోడీ దగ్గర కాళ్ళు పట్టుకొని, చిదంబరం కాళ్ళు పట్టుకునేట్టు, అయ్యా ఏపీలో నేను ఒక్కనే గెలిచాను, ఎవరికి లేదు, మాది సీఎం కదా, ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తుందేమో అని. ఓకే, అంతకు మించి ఏం లేదు. క్లియర్ కట్గా చెప్తున్నా. మిథున్ రెడ్డి మీద కానీ, పెద్దిరెడ్డి మీద కానీ, వాళ్ళ చిన్న తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మీద కానీ ఎటువంటి లేదు. అందరూ లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు. ఒకటి. రెండోది, ఈ రోజు జరిగిన మీటింగ్ అయితే మాత్రం ప్రాధాన్యత లేదు, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్లో ఇది ఒక భాగం. ఆడ ఎక్కువ తక్కువ ఏం లేదు. ఎలా వచ్చారంటారు జనాలు అక్కడ ప్రాంతంలో? మీరే చూసారు కదండి, 4 కిలోమీటర్లు ఆపకి ఈపకి. అసలు ఎక్కడన్నా ఉందా? మన్ను టెండలు ఎవరైనా డాన్స్ చేస్తారా? ఇప్పుడు మన పిల్లలు, నాన్న నేను రోడ్డు మీద ఉన్నా, రా నాన్న అంటే, ఆ డాడీ వేడిగా ఉంది, నువ్వేరా డాడీ అంటారు. అవునా? అలాంటిది ప్రజలు ఎందుకు వచ్చి రోడ్ల మీద నిలబడుకొని గంటల తరబడి వెయిట్ చేసి అలా చేస్తున్నారంటే ఇంకా మీరే చూడండి. అదే. సో చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు గెలుపు ఎవరిదంటే మీరు చెప్తున్నారు 100%. మీరు ఆ క్వశ్చన్ కూడా ఇంకోసారి చెప్పొద్దు. ఓకే. 100% లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కన్నా మిథున్ రెడ్డికి పెరుగుతుంది. పిల్లేరులో వాళ్ళ తమ్ముడి మీద చింతల రామచంద్రరెడ్డి గారికి పెరుగుతుంది. ఓకే. ఏమే ఆ 7 కాన్స్టిట్యున్సీల్లో అత్యధిక మెజారిటీ కంపల్సరీ గెలుస్తారు. ఇది నేను మామూలుగా ఏదో టీవీ ముందు కూర్చొని చెప్పట్లా. మాకు సపరేట్గా ఒక టీం ఉంది. నేను చెప్పే ప్రతి విశ్లేషణకి మీ గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకొని చెప్తున్నాం. ఓకే. గెలుపు మాత్రం మిథున్ రెడ్డి 100%. ఇది ఉమామహేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో ఇక్కడ మిథున్ రెడ్డి గెలవబోతున్నారు. అంతేకాకుండా పిలేరులో అత్యధికమైనటువంటి మెజారిటీతో కూడా మరి ఎవరైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు సీఎం ప్రోగ్రామ్ అయితే ఫుల్ సక్సెస్ అయింది. చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. జనం ప్రభంజనంలాగా ఉన్నారని కూడా చెప్తున్నారు. గెలవబోయేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులని కూడా చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి.